వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. నాకు యూట్యూబ్ చేయాలని ఒక ఆశ ఉన్నది. ఎందుకంటే మనము మన పక్కన వాళ్ళకు అట్లా ఇట్లా ఏదైనా మన సాక్ష్యం కానీ, ఏదైనా దేవుడి మాటలు కానీ, దేవుని కాడికి రండిని పిలిచినా కానీ వాళ్ళు ఏమంటారంటే మీరు వెళ్తారు కదా, వెళ్ళండి, మాకు ఒక దేవుడు ఉండాలి అని అంటారు. కానీ నా ఆశ ఏంటంటే యూట్యూబ్లో చేస్తే ఒక 100 మంది అయినా చూసిరనుకో, వాళ్ళలో ఒక్కరైనా దేవుడిని నమ్ముతారనే ఆశతో నేను చేస్తున్నానండి. దేవుడు, మన దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడైన దేవుడు. బైబిల్లో మనకు ఎన్నో అద్భుతములు చేసిన దేవుడు. ఒక 10 మంది కుష్ఠరోగులు ఆ దారిన యేసయ్య పోతున్నాడని వాళ్ళకి తెలుసుకొని ఆ త్రోవలో వెళ్ళి, ప్రభువా మాకు శుద్ధులుగా చేయండి అని అంటే ఆయన ఒక మాట చెప్పాడండి, మీరు మీ పరిశీలన కాడికి వెళ్ళండి అని. ఆ మాట చొప్పున వాళ్ళు వెళ్తే మార్గ మధ్యంలోనే శుద్ధులవుతారు. శుద్ధులైతే 9 మంది లోకం వైపు చూస్తారు, ఒకరు వచ్చి దేవుని వెంబడిస్తారు. అట్లా దేవుని కాడ 100 గొర్రెలు ఉంటే 99 గొర్రెలు ఉంటే తప్పిపోయిన గొర్రెను వెతికిన దేవుడు మన యేసయ్య. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అందుకని చెప్పి దేవుని ప్రతి ఒక్కరూ మహిమపరచాలా, కనపరచాలా. మనకి బలంనిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, ధైర్యం ఇచ్చిన దేవుడు, మన ప్రతి అవసరకత తీర్చే దేవుడు. ఆమె